దేవరా అయితే చూడడం జరిగింది. స్టారింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు, శ్రీకాంత్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ ద రాక్ స్టార్ అనిరుద్, డైరెక్టెడ్ బై కొరటాల శివ. సో ఓవరాల్ అనే ముందు లెట్స్ టాక్ అబౌట్ అసలు ఎందుకు పార్ట్ 1, దేనికి, వాట్స్ ద నీడ్ ఆఫ్ పార్ట్ 2 ఫర్ దిస్ ఫిలిం అనేది తెలుసుకుందాం. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ లాస్ట్లో ఏదైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే నిజంగా ఇలాంటి ట్విస్ట్ ఒకటి తీసుకొచ్చి నిజంగా దీనికే ఇంత ప్రిపేర్ అయ్యారా అని చెప్పేసి అనిపించింది. కానీ ఎందుకు తను అలా చేశాడు, ఎందుకు ఎన్టీఆర్ అలా చేశాడు అని చెప్పేసి ఒక క్లిఫ్ హ్యాంగర్ టైప్లో ఇచ్చి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. సో ఎందుకు అనే రీజన్ మీద అది కొంచెం హాంటింగ్గా అనిపించింది. కానీ ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ లైట్గా అనిపించింది, అంటే కొంచెం అండర్ ప్లే చేసింది ఏంటి అని చెప్పి. బట్ ఫస్ట్ హాఫ్ గేవ్ మీ ఫుల్ సాటిస్ఫాక్షన్. వై? బికాజ్ అనిరుద్ మ్యూజిక్, అసలు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చించేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్కి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్తో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఈజ్ అ బెస్ట్ హై. నాకు అనిపించిన ది బెస్ట్ హై ఎట్ ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో అంతే కొంచెం లైట్గా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. వై? బికాజ్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అవి అయితే ఇంటెన్స్గా వినాలనిపిస్తుందో అక్కడ కొంచెం బీజిఎం డామినేట్ చేసింది అని చెప్పేసి అనిపించింది వైల్ వాచింగ్ ద ఫిలిం. అండ్ ఆయుధ పూజ సాంగ్, ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దీస్ 3 ఆర్ ఐ ఫీస్ట్. హ్యాపీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఈ ఐ ఫీస్ట్, ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ 3 సాంగ్స్. అండ్ కొరటాల శివ గారి గురించి చెప్పాలంటే ఆఫ్టర్ ఆచార్య ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఈ జస్ట్ కేమ్ బ్యాక్ అగైన్. సో ఆచార్య తర్వాత మళ్ళీ ఒక సినిమాతో వచ్చాడు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి అండర్ ప్లే చేసినా సరే ఎన్టీఆర్ మీద నమ్మకం. అండ్ రాజమౌళి గారి ఫ్లాప్ సెంటిమెంటా, ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంటా అని చెప్పేసి ఒక ఏదైతే ఆ టగ్ ఆఫ్ వార్ ఉందో దాంట్లో ఎవరు గెలిచారా అనేది ఇంకా చూడాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ ఒక 70% అయితే రాజమౌళి గారి మిత్ ఒక 30% అనిపిస్తుంది ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. సో మీకేమనిపించిందో కిందైతే మాకు కమెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఓన్లీ ఈ 3 out of 5 కూడా ఓన్లీ ఫర్ దేవరా, ద పెద్ద దేవరా, అంటే పెద్ద ఎన్టీఆర్కి మాత్రమే ఈ 3 out of 5 ఓవరాల్ అబౌట్ దేవరా. దిస్ ఈజ్ ఆర్ రివ్యూ ఫ్రమ్ మహామ్యాక్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. సో మీకేమనిపించాయి, మీకేం పాయింట్స్ కనిపించాయో మాకైతే తెలియజేయండి. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ అయితే చింపేసింది అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, కానీ బాగా డ్రాగ్ అయినట్టు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలపండి.